హాయ్ అండి. ఈరోజు మన భవన హోమ్ ఫుడ్లో బూందీ లడ్డు చేస్తున్నామండి. బూందీ లడ్డు వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటుంది. బూందీ లడ్డుకి కావాల్సింది శనగపిండి, పంచదార, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, మనకు కావాల్సిన డ్రై నట్స్ వేసుకుంటాం అనమాట. నేనైతే బూందీ లడ్డు ఈరోజు శనగపప్పుని పిండి పట్టించి చేశామండి. అందుకని చాలా బాగా వచ్చినాయి అనమాట. శనగపిండి ఉండలు కట్టకుండా ముందుగా నీళ్ళు పోసి కొంచెం మీడియంగా కన్సిస్టెంట్లో కలుపుకోవాలి. పల్చగా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక పక్క పెట్టుకొని పెనం వెలిగించి కళాయి వేసుకొని దాంట్లో ఆయిల్, నెయ్యి కలిపి వేసుకున్నాను నేను. అది వేసుకున్న తర్వాత కాగిన తర్వాత దాంట్లో జీడిపప్పు, బాదం పప్పు, డ్రై నట్స్ అనేవి ముందుగా వేయించేసుకున్నాను. వేయించుకున్న తర్వాత దాంట్లో బూందీ వేస్తాం అనమాట. డ్రై నట్స్ అవి వేయించుకోవాలి. డ్రై నట్స్ అవి వేయించేసుకున్న తర్వాత డ్రై నట్స్ అని మన ఇష్టం అండి. కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు వేసాను నేనైతే. మీ ఇష్టం వచ్చినవి మీరు వేసుకోవచ్చు. అవి వేయించేసుకున్న తర్వాత మధ్యలో స్టవ్ ఆరిపోయింది, అందుకని మళ్ళీ వెలిగించుకున్నాను అనమాట. మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే బాగుంటాయి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టినా తొందరగా మాడిపోతాయి అనమాట. జాగ్రత్తగా వేయించుకోవాలి. అవి వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బూందీ జారాలో కొంచెం అది వేడెక్కిందో ఏదో చూసుకొని నూనె వేడెక్కిన తర్వాతే బూందీ కొట్టుకోవాలి. నూనె వేడెక్కకుండా బూందీ వేస్తే తప్పడగా అయిపోతాయి. కొంచెం బూందీ ముత్యాల్లాగా రావాలంటే కొంచెం కాకొచ్చిన తర్వాత వేసుకోవాలి. బూందీ వేసుకున్న తర్వాత దాన్ని బాగా వేయించుకోకూడదండి. కరకరలాడేటట్టు వేస్తే బూందీ లడ్డు విడిపోతుంది. కొంచెం మెత్తగా ఉండాలంటే లోపల సాఫ్ట్గా ఉండాలి, పైన కొంచెం క్రంచీగా ఉండాలన్నమాట. అలా వేపుకోవాలి బూందీని. ఈ బూందీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక బుట్టలో తీసుకోవాలండి. మొత్తం అంతా బూందీ మొత్తం నేను చేసింది అయితే కేజీ పిండికి చేశాను. కేజీ శనగపిండికి 2 కేజీల పంచదార లెక్క అనమాట. కేజీ శనగపిండి మొత్తం బూందీ కొట్టుకోవాలి. మొత్తం బూందీ అంతా అయిపోయిన తర్వాత మనం పాకం పట్టుకోవాలి. ఈ పాకం పట్టేటప్పుడు కూడా యాలక్కాయలు ఇవన్నీ కూడా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి. బూందీ కొట్టేసిన తర్వాత వెంటనే పాకం పెట్టుకోవచ్చు. పాకం వచ్చేసి పంచదార 2 కేజీల పంచదార అండి. కేజీ శనగపిండికి 2 కేజీల పంచదార పెట్టి పాకం పెట్టాను అనమాట. ఈ పాకం పెట్టిన తర్వాత దాంట్లో మనం పాకం అనేది తీగ పాకం రావాలి. ఎక్కువగా పాకం రాకూడదు. కొంచెం తీగ పాకం వచ్చిన తర్వాత ఈ కొట్టిన బూందీ ఉంటుంది కదా, దాన్ని ఈ పాకంలో వేసేసుకుంటాము. వేసుకున్న తర్వాత దాన్ని కలిపేసి మూత పెట్టి ఉంచేయాలండి. మూత పెట్టేస్తే మొత్తం పాకం అంతా పీల్చుకుంటుంది. పీల్చుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తాం అనమాట. డ్రై నట్స్ వేసేసిన తర్వాత మొత్తం కలుపుకొని చక్కగా లడ్డు చుట్టుకోవటమే. ఇది కొంచెం చల్లారిపోయినా పర్వాలేదండి, వేడి మీద చుట్టాలని ఏమి ఉండదు. వేడిగా ఉన్నప్పుడు మనం కొంచెం పాకం పీల్చుకోవడం పక్కన పెట్టేస్తాము. చల్లారిన తర్వాత డ్రై నట్స్ కలిపి నెయ్యి వేసుకొని చక్కగా ఉండలు చుట్టుకుంటాం అనమాట. నాకైతే కేజీ పిండికి 100 లడ్డు అయినాయండి. నా ఆర్డర్ అయితే 2 కేజీల లడ్డూకి ఆర్డర్ వచ్చింది. ఒక 100 లడ్డు దాకా చేశాను. ఆర్డర్ అయితే పంపించేసానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీవేమైనా విలువైన సమాచారాన్ని నాకు కామెంట్ రూపంలో, మీకు ఎవరికైనా చేసుకునే టైం లేకపోతే ఆర్డర్ మీద నేను చేసిస్తానండి. మీకు ఎవరికైనా కనుక కావాలనుకుంటే కనుక భవానీ హోమ్ ఫుడ్స్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి. మీకు కనుక కావాలంటే ఆర్డర్ చేసుకోండి.